సున్నకి సున్నా అల్లికి అల్లి తెత్తడే సున్నకు సున్నా అల్లికి అల్లి తెత్తడే దిల్ ఖల్లాస్ అయిపోయా పాగల్గా నయ్యా దిల్ ఖల్లాస్ అయిపోయి పాగల్గానే చేస్తున్నారు బై లొల్లికి లొల్లి తెత్తడే దిల్ ఖల్లాస్ దిల్ ఖల్లాస్ దిల్ ఖల్లాస్ అయిపోయి పాగల్గానే చేస్తున్నారు బై లొల్లికి లొల్లి తెత్తడే సున్నకి సున్నా అల్లికి అల్లి తెత్తడే సున్నకి సున్నా అల్లికి అల్లి తెత్తడే. నమస్కారం, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఆంధ్రపోరి టీమ్ వెల్కమ్ టు స్టార్ మహిళ. థ్యాంక్ యూ. ఎట్లున్నారు? మస్తున్నారా? మంచిగున్నారు. ఏ ఇదే కదా ఆంధ్రపోరి? అవును, మంచిగా తయారైతే వచ్చింది కదా పోరి, మస్తుగుంది. పెళ్లి సంబంధాలు ఏమైనా చూద్దాం పోరికి. ఓకే, సో దిస్ ఇస్ ఉల్కా గుప్తా. ఉల్కా గుప్తాని మీరు చాలా హిందీ ప్రోగ్రామ్స్ లో చూసుంటారు. ఆఫ్ కోర్స్ మనం హిందీ ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదు, ఈ మధ్య హిందీ సీరియల్స్ అన్ని కూడా తెలుగులో డబ్బై వచ్చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ కోసమని ఉల్కా 10 లైన్స్ తెలుగులో ప్రిపేర్ అయ్యి వచ్చింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజు స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి రావటం నాకు చాలా హ్యాపీ. బాగా క్యాచ్ చేస్తుందబ్బా. డైరెక్టర్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే అమ్మాయికి చెప్పడం చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు మీరు. థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు మాట్లాడుతూ ఉంటేనండి మీకు తొందరగా వచ్చేస్తుందండి. అవును, కొంచెం సంవత్సరాల తర్వాత నేను నాకు బాగా తెలుగు వస్తుంది. నిజమా? నిజంగా వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. అభినయ ఈ సినిమాలో నువ్వు అక్క కింద చేసావు. ఓకే. ప్రార్థన, నువ్వు ఈ సినిమాలో చేయలా, కానీ ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ఎలాగా? మా నాన్న డైరెక్టర్. మీ నాన్న మంచి డైరెక్టర్ సినిమాకి, కానీ ఇంట్లో మాత్రం మీ అమ్మాయి డైరెక్షన్ చేస్తూ ఉంటుంది కదా. ఓకే, ప్రార్థన ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. ఓకే. హాయ్ అమృతవర్షిణి. సింగింగ్ చేస్తూ యాక్టర్ అయిపోయావా? లేదు, ఈ సినిమాలో ఒక పాట పాడాను, టైటిల్ సాంగ్. ఓకే, వచ్చేసా అనమాట. సో ఆ టైటిల్ సాంగ్ మేము ఇప్పుడే వినదలుచుకోలేదు, ఎందుకంటే మేము తర్వాత కమింగ్ అప్ లో వేసుకోవాలి కాబట్టి తర్వాత పడదు. ఈ నలుగురు వచ్చేసారు కాబట్టి మీ నలుగురులో ఎవరు విన్ అవుతారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, మీరే కాకుండా కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారంట కదా ఇవాళ ప్రోగ్రామ్ కి. కానీ వాళ్ళు యాక్చువల్లీ వెంటనే వచ్చి ఇక్కడ నిలబడలేకపోతున్నారు, ఎందుకంటే ఇది స్టార్ మహిళ అయిపోయింది కదా. సో స్పెషల్ గెస్ట్ల కింద వాళ్ళు పిలుద్దాం. ఓకే, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే, ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. 1 2 3 గో. చాలా టాపిక్ ఆడుతుంది ఈవిడ చూస్తుంటే. ఈవిడికి కొంచెం రవితేజ సినిమా టైటిల్ ఎక్కువ లేదు. నువ్వు ఇక్కడ రెడీగా ఉండు. అక్కడి నుంచి ఆ ఫస్ట్ రో నుంచి ఆడాలి. అభినయ్ ఇంట్లో వంట చేయడం కూడా ఇంతేనా? స్లో వంట అంటే ఏంటి? అబ్బా, అంటే మంట పెడతారే, మా కడుపులో మంట పుడుతుంది, అప్పుడు ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. రేపటి మిగిలినది ఫాస్ట్ గా ఆడాలి నువ్వు, లేకపోతే అమ్మాయి పాయింట్లు అన్ని ఎక్కువైపోతాయి. ఫాస్ట్ గా
అదొక్కటి వెనక్కేసేసుకో అక్కడ రెడ్. ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడుండొచ్చు. చూడు ఎన్ని పాయింట్లు ఇచ్చావో పాపకి. 9, 18, 27, 28, 29 పాయింట్లు. రెడీ 1 2 3 గో. You understood the game? Funny. That side points are good. Okay. Only that side. Ready, go. Come on. Come on, ready, Amrita Varshini. ఒకసారి కండలు కరిచేసుకో. with one hand na స్లో మోషన్ అవును. Come on, come on. Amrita Varshini, speed, speed. Come on. ఒక్క బంతి కూడా మిగలకూడదు అటువైపు. వేసుకో. పర్వాలేదు, నువ్వు బాగానే స్పీడ్ గా ఆడావు. 9, 18, 19, 20, 21, 22, 23, 24. రెడీ 1 2 3 గో. మూడు అయింది. సెకండ్ ఓకే. ఓన్లీ ప్రాక్టీస్ చేసాను. పాపం అమ్మాయికి ఏమో ఒక పక్కన చీర కొత్తగా కట్టింది, ఇంకో పక్కన గేమ్ కొత్తగా ఆడుతుంది. 2 కొత్త. ఇలాంటి కష్టం ఏ హీరోయిన్ కి రాకూడదు. అయ్యో నీ దుప్పట్ట తీయవే తల్లి. నీ దుప్పట్ట నీ పాలిట విలన్ అయ్యింది. మధ్యలో వచ్చి చాలా సార్లు అడ్డం పడిపోయింది. లేకపోతే ఇంకా కొన్ని ఎక్కువ బంతులు ఇటు వేసి ఉండేదానివి. కొంచెం ఆగింది. 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33 పాయింట్లు వచ్చాయి ఉల్కా. ఓకే రెడీ ప్రార్థన 1 2 3 గో. After she plays 3, then you can start. Should I get ready guys? Go. When is that? ఆంధ్ర పోరి ఏంటట్లా ఆడుతున్నావు? నర్సింగ్ పిలవమంటావా? వద్దు. ఇందాక ఆడాల్సిన టైంలో ఏమో ఆపినావు, ఇప్పుడేమో ఆడొద్దంటే ఆడుతోంది. మొత్తం ఇవన్నీ టైం అయిపోయిన తర్వాత వేసినవే కదా ఇది కూడా. ఓకే సో పాయింట్స్ ప్రార్థన 9, 18, 19. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. సరే పోరీలందరూ వచ్చారు, పోరగాళ్ళు కూడా వస్తే బాగుంటది షోకి కదా. అంటే ఈ ఆంధ్ర పోరీని ఫస్ట్ చెయ్యాలి అని అనుకున్న ఆ సృష్టికర్త ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ రాజ్ మదిరాజ్ని అండ్ అలాగే ఈ ఆంధ్ర పోరి వెంట పడుతున్నటువంటి ఆ పోరగాడు అంటే ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఆకాష్ పూరిని ఆహ్వానిస్తున్నాము. హే గుండెల్లో గుట్టుగా తాగింది గట్టిగా నా గొంతె దాటగా తప్పు కదే కట్ట కథ సన్నాయి మూతలో తుపాయి గంతులో చిందేస్తూ గుంపు
వెల్కమ్ రాజ్ అండ్ వెల్కమ్ ఆకాష్ టు స్టార్ మహిళ. సో ఆకాష్ ఈ సినిమాతో ప్రాపర్ హీరోగా లాంచ్ అయిపోతున్నాడు. అండ్ ఇంతకు ముందు తను చేసినటువంటి మూవీస్ లోటస్ పాండ్ కదా, లోటస్ పాండ్, చిరుత, ధోని, గబ్బర్ సింగ్, అన్ని మూవీస్ చేసుకుంటూ అంటే చదువు ఎలాగైతే చదువుకుంటూ డాక్టర్లు అవుతారో అలాగే మనవాడు కూడా సినిమాలు చేస్తూ హీరో అయిపోయాడు ఇప్పుడు. చిట్టి ఈ జాంకి తింటావా? నాకొద్దు. పోనీ నాతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడనని ఒట్టేసా. అంకుల్ ప్లీజ్ అంకుల్, మా అమ్మని ఎలానో బతికించారు అంకుల్, ప్లీజ్ అంకుల్. నువ్వు తెలుసుకుంటే మీ అమ్మని కాపాడుకోగలవురా? ఈ ఇంట్లో వాడు ఏం చేసిన రైట్, నేనేం చేసిన తప్పు. వాడు హీరో, నేను విలన్. అందుకే నాకు విలన్ అంటేనే ఇష్టం. గబ్బర్ సింగ్ అంటే ఇంకా ఇష్టం. కాదో నేనే గబ్బర్ సింగ్. ఓకే, మన వాళ్ళు రెడీగా ఉన్నారండి నెక్స్ట్ రౌండ్ ఆడడానికి. మీ ఆధ్వర్యంలో ఆడబోతున్నారు. మీ ఆధ్వర్యంలో ఆడతారు ఇప్పుడు. సో మేము ఎక్కడ కూర్చోవాలండి? మీరు ఇక్కడ నించుంటే చాలు. హెల్ప్ చేయొచ్చు. పాప మా పోరికి తెలుగు సినిమాల పేర్లు తెలియదు, ఇప్పుడు ఎట్లా ఆడుతుందో నాకు తెలియదు. నేను ప్రయత్నం చేస్తాను. చాలా ట్రైనింగ్. అవునా? గురు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నావు అనమాట. హలో లావణ్య గారు, ఇక్కడ ఆకాష్. అదే వద్దండి, అది కాదండి. మా క్యారెక్టర్ విషయంలో తక్కువను, హీరోయిన్ ఓకే తర్వాత మాట్లాడతానండి. అడుగుతున్నారు అమ్మ. అందుకే రా, నాకు అర్థమైంది. అమ్మ షూటింగ్ లకి నీతో పాటు వచ్చిందంటే నేను అనుకున్నా. నేను చాలా సైలెంట్ గా. అవునరా, మీరంతా చాలా సైలెంట్ గా ఉంటారు. ఓకే, తెలుగు నేర్పిస్తున్నావు, వెరీ గుడ్. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. మోహన్ బాబు గారు. పక్కన పిక్చర్స్. ఉల్కా. ఏంటో విందామని వచ్చాను, చెప్పమ్మా. బుజ్జిగాడు. ఓకే, కరెక్టా కాదా? బుజ్జిగాడు సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పాకాష్. ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తాం, మా చెల్లితో చేయాల్సి వచ్చింది. ఎవరితో? మీ చెల్లితో. అవును, ఇంట్లోనే కాకుండా మళ్ళీ అక్కడ కూడా. కానీ నీకు చిన్నప్పటి నుంచి ఇష్టం కదరా సినిమాలు చేయాలి పిచ్చి అసలు. సో మీరు మరీ ఎక్కువ కష్టపడకుండానే తను బాగా చేసేసి ఉండొచ్చు. కష్టాలు ఏం చెప్తాను కానీ ఇక్కడ పార్ట్లీ రైట్. అవునా? కష్టాలా అంటే తెలంగాణ నాకు రాదండి. అది సార్ నాకు బాగా హెల్ప్ చేశారు. వచ్చేస్తుంది ముందు వస్తుంది, నీకు వస్తుంది బిడ్డ. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. ప్రార్థన తెలిస్తేనే నొక్కు, లేకపోతే పాయింట్లు పోతాయి. చెప్పు. సైనికుడు. ఓకే, చూద్దాము కరెక్టా కాదా అని. వెరీ గుడ్ యా, చాలా బాగా గెస్ చేసావు. సైనికుడు కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మీరు గెస్ చేయలేదా? నాకు అంత వెంటనే స్ట్రైక్ అవ్వలేదు. నాకే కాలేదు, నేను ఏదో సోల్జర్ ఏమిటో నేను అదే అనుకున్నా. గ్రేట్ సార్. ఏది తను చెప్పగానే మీకు స్ట్రైక్ అయిందా? ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ పూరి జగన్నాథ్. పక్కన పిక్చర్స్.
ఉల్కా ఉల్కా చిరుత. చెప్పేసింది. చూద్దాం. ఇంకంతే అది కూడా అక్కడ నేనే గ్రీన్ వేస్తాను. గ్రీన్ చూద్దాం. తను ఏదో ఒకటి మెల్లగా చేయడానికి రాలేదని నాకు అర్థమైంది. మిగిలిన పార్టిసిపెంట్స్ ని గడగడలాడించడానికి వచ్చింది. కరెక్ట్ 6 పాయింట్లు. లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ యా అంటే ఈ ప్రోగ్రామ్ గురించి చేసిందని చెప్పట్లేదు కానీ నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తుందని చెప్పి ఆకాష్ తో చేస్తుందని అన్ని బాగా స్టడీ చేసినట్టుంది. ఓరి కొంచెం 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 అక్కడ ముంబై నుంచి అక్కడే చేశాను. చేశారు. హోంవర్క్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చింది కాబట్టి Hmm. షీ రియలీ డస్ ఎ గ్రేట్ హోంవర్క్. తెలుగు లాంగ్వేజ్ ఎస్పెషల్లీ డైలాగ్స్ మొత్తం మేము మధ్య మధ్యలో మర్చిపోయినా కూడా తనకు బాగా గుర్తుంది. షీ అండర్స్టూడ్ బిట్వీన్ ద లైన్స్ అండ్ బిట్వీన్ ద లెటర్స్. ఓహో గుడ్. సో అంత హోంవర్క్ చేసావు ఉల్కా. వెరీ గుడ్. దట్ విల్ హెల్ప్ యూ గో వెరీ లాంగ్ వే. థ్యాంక్స్ వెరీ మచ్. ఆకాష్ ఈ సినిమాలో కూడా ఉన్నావు కదా? ఉన్నాను కదా, నా గురించి మాట్లాడు. అదే యా ఆకాష్ ఉన్నాడు ఈ సినిమాలో తెలుసా? రామ్ చరణ్ తేజకి చిన్నప్పుడు రోల్. అవును. ఆంధ్రపురిలో అవునా? అవును, హీరో ఆంధ్రపురిలో కదా. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్. పక్కన పిక్చర్స్. అభినయ. బ్లేడ్ బాబ్జీ. కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అభినయ. నెక్స్ట్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. పక్కన పిక్చర్స్. చెప్పుల్కా. గబ్బర్ సింగ్. ఓకే, హౌ ఇస్ ఇట్ గబ్బర్ సింగ్? ఆకాష్ ప్లేడ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అండ్ శృతి హాసన్ హీరోయిన్. ఓకే చూద్దాము. అండ్ శ్రీదేవి ప్రసాద్ సాంగ్ పిల్ల. ఐ నో దట్. చాలా తెలుసు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఉల్కా. 6 పాయింట్లు. సో గబ్బర్ సింగ్ లో చిన్నప్పుడు గబ్బర్ సింగ్ గా బాగా టీవీ చూపించావు. ఫుల్ ఒక రేంజ్ లో అంటే ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇలా ఉంటాడు పెద్దగా అయిన తర్వాత అనేది బాగా చూపించారు. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉంది ఉల్కా గుప్తా. తెలుగు గురించి అంత తెలియకపోయినా, తెలుగు సినిమాలు గురించి తెలియకపోయినా మొత్తానికి లీడ్ లోకి వచ్చిందమ్మా. 61 పాయింట్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు. ఆకాష్ ని మాత్రం మేము ఇంకొంచెం కొంతసేపు మీ పర్మిషన్ తో ఇక్కడే ఉంచేసుకోవచ్చా? హ్యాపీగా. ఓకే, ఈ నలుగురులో ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు? అంటే చాలా రకాలుగా ఈ అమ్మాయి గెలిచే ఛాన్స్ ఎక్కువగా. సో అందరికి మీరు ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు గెలిచినా గెలిచి నాకే ఇవ్వండి. డెఫినెట్లీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్. థ్యాంక్ యూ.
ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. ఓకే, సో ఈ బలూన్ లో మీ నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ బలూన్ బ్లాస్ట్ చేసి అందులో ఏ నంబర్ వస్తే వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, రెడీ? ఆకాష్, అమృతవర్షిణి సాంగ్ ఇందులో చాలా బాగుంది. ఒకసారి నేను ఇప్పుడు మళ్ళీ వినాలనుకుంటున్నాను. ప్లీజ్. ఓకే. ఈ రోజే చూస్తున్నా సరిగా ఇష్టంగా గుండెల్లో వేసావే పాగా పెదాల్లో పదంగా పదాల్లో స్వరంగా వరించే వరంగా కన్నా ఊయలు పావే ఊహని తట్టిలే పావే ప్రేమని మొహబ్బత్తులో ముంచావే ప్యారీ గోదారి కల్లోన దిల్లోన నీదే కచ్చేరి భూమి మీద జన్మెత్తే ప్రతి ఒక్కసారి ఉడతా నిన్నే కోరి ఆంధ్ర పోరి. ఓకే, సూపర్ సింగింగ్ అండ్ అలాగే సూపర్ మ్యూజిక్ డైరెక్షన్ బై జోసే గారు. వారు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారు. బట్ ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగాలి. ఆకాష్ నటించిన ధోని సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. తీసుకోండి, 6 పాయింట్లు వచ్చాయి. యూ కెన్ టేక్. వీళ్ళ ముగ్గురు నుంచి తీసుకోవాలి ఇప్పుడు పాయింట్లు. అయ్యో పాపం, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ నాకు పాయింట్స్. అదే మరి స్టార్ మైల్ తీసుకో. 5 from Ulka. 5 points is taken from you. Okay, friend. अन्याय है. ఆంధ్రపూరి సింగర్ నా, అందుకనా justified. So sweet of you. And 1 from Akka. ఈ ఆడపిల్లలు ఉన్నారే, చేయాల్సినంత చేస్తూ సో స్వీట్ ఆఫ్ యూ అనేస్తారు కదా. చూడు, అసలు 5 పాయింట్లు తీసుకొని సో స్వీట్ ఆఫ్ యూ. తను కూడా ఇచ్చినప్పుడు కూడా సో స్వీట్ ఆఫ్ యూ అందిగా. మరి నీకు తర్వాత తను ఆడుతుందిగా, అప్పుడు తీసేసుకుంటుంది 5. 6 పాయింట్లు నీకు. ఆకాష్ లవ్ చేసిన మొదటి అమ్మాయి పేరేమిటి? ఇది ఆకాష్ ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో. అంతే అంతే. ఏంటండి ఆకాష్ లవ్ చేసిన మొదటి అమ్మాయి పేరు? ఇదే క్వశ్చన్ దారుణంగా. ఏమిటోరా, ఈ మధ్య అన్ని టీనేజ్ లవ్ స్టోరీస్ 8th క్లాస్ 7th క్లాస్ వస్తున్నాయి కాబట్టి నీకు కూడా ఏదో ఒకటి ఉంటుందిగా. సరే, నేను అడగట్లేదు, నువ్వు చెప్పుకో. ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్. ఆకాష్, నేను ఆప్షన్స్ చెప్తున్నాను, నువ్వు కూడా విను. ఆప్షన్స్ చెప్తున్నాను, చెప్పండి. ఈ 2 కాకుండా ఇంకో 2-3 ఉండొచ్చు, కానీ నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఏ జ్యోతి, బి లక్ష్మి. ఇంకొన్ని ఆప్షన్స్ ఇస్తే అందులో చెప్పొచ్చు. సి జ్యోతి లక్ష్మి. ఆకాష్ పోనీ వేరే ఆప్షన్స్ ఇస్తావా? వద్దండి, కష్టం. మీరు ఏదో అడగని చెప్పొద్దు. సరే, ఓకే. దీనికి ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టి, ఆకాష్ కూడా పెద్దగా క్లారిటీ లేదు కాబట్టి ఈ క్వశ్చన్ ని మేము మిడిల్ డ్రాప్ చేస్తున్నాము. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. అమృతవర్షిణి, నీకు ఇంకో క్వశ్చన్. ఆకాశమంతా సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. కరెక్ట్, 6 పాయింట్లు. ఈసారి ఎవరి దగ్గరమ్మా? ఇంకొకసారి స్వీట్ ఆఫ్ యూ. అంటే అంతే సంగతులు అన్నమాట. అయిదా? అది అంటే 56 రౌండ్ ఫిగర్ బాగాలేదు కదా, అంటే రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది. ఓ, సో ఏం చేద్దాం? 50 చేసేద్దాం. అవ్వో, 6 points ఫ్రమ్ యూ. కన్సెషన్ ప్లీజ్. అయిపోయింది అక్కడ. అక్కడ కన్సెషన్ కాదు, నీకు డిస్కౌంట్ ఇచ్చింది. అమృతవర్షిణి 6. బుజ్జిగాడు సినిమాలో త్రిష చిన్నప్పటి పాత్ర చేసిన బాల నటి పేరు ఏమిటి? పవిత్ర. పవిత్ర కరెక్ట్ ఆన్సర్. వీళ్ళ చెల్లి. నీకు 6 తీసుకో. ఉల్కా చూడు, ఉల్కా 2. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర. అమృత అక్కడికి ఇక్కడికి పెద్ద తేడాలే. అభినయ 1. శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఏ కేరళ, బి అసోం. అస్సాం. పాయింట్లు బాయే. కేరళలో ఉంది, ఇంకా మార్చలేటు.
అది మ్యాటర్. నువ్వు గుళ్ళకి వెళ్తుంటావా? బా భక్తి ఎక్కువ. బాగా. సో ఏమని మొక్కుకున్నావు ఈ సినిమా గురించి? సినిమా బాగా హిట్ అవ్వాలి. ఓకే, ప్రొడ్యూసర్ కి డబ్బులు రావాలని మొక్కున్నావా నువ్వు? సో నెక్స్ట్ ఇప్పుడు ఒక పాట వేస్తాము. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. ఈ పాటలో నటించిన హీరో ఎవరు? సాయిరామ్ శంకర్. నీకు 6 పాయింట్లు. ఉల్కా దగ్గర 3, వర్షిణి దగ్గర 3. స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో చలామణిలో ఉన్న అత్యధిక విలువైన నోటు ఏది? ఆప్షన్స్: ఏ 10,000 రూపాయల నోటు, బి 1000 రూపీస్ నోటు. 1000 రూపీ నోట్. దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. 10,000. స్వతంత్రానికి ముందు 10,000, 5,000 రూపాయల నోట్లు కూడా ఉండేవంట. స్వతంత్రం వచ్చాక ఆర్బీఐ ఆ నోట్లని నిషేధించింది. ఓహో, మన దేశం సుభిక్షంగా మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు కదా. బాగుండకపోతే ఎందుకు వస్తారులే గానీ. కానీ ఫస్ట్ క్వశ్చన్, శివమణి సినిమాలో హీరోయిన్ ఎవరు? పూరి సర్స్ మూవీ శివమణి. హూ ఇస్ ద హీరోయిన్? ఆప్షన్స్ బెస్ట్. హలో, హీరోయినా? ఒప్పుకుంటున్నానమ్మా, ఒప్పుకుంటున్నాను. ఈ అమ్మాయి మంచి నటే, బాగా ఒప్పుకుంటున్నాను నేను. గుడ్ యాక్ట్రెస్, వెరీ గుడ్. అసిన్ కరెక్ట్ ఆన్సర్. రక్షిత కూడా ఉన్నారు. యు గెట్ 6 పాయింట్స్. ఎక్కడి నుంచి? So sweet. No, more than a sweet. 2 from Abhinayaka. 3 from Amrita Ashni. And 1 from Prasad. So sweet. మళ్ళీ వెనక్కి వచ్చేసాయి పాయింట్లు. అనుష్కని తెలుగు తెరకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? హూ ఇంట్రడ్యూస్డ్ అనుష్క? నేను చెప్పను. మిస్టర్ పూరి జగన్నాథ్. మీరు ఆకాశం చెప్పబోయారా? నాకు తెలుసు. మరి ఎందుకు ఇలా? అంటే ఆకాశ్ వాళ్ళ డాడీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు పాయింట్స్? 3 అభినయ అక్క నుంచి, అమృత వర్షం నుంచి 3. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. అయితే నేను ఇప్పుడు ఒకసారి, ఇందాక నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, ఆ డైలాగ్ ఉల్కా చెప్తే ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నా. ఉల్కా, యూ విల్ టెల్ దట్ డైలాగ్ నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇమిటేటింగ్ మీ. నో నో, ఫిల్మ్ లో చూడండి. చెప్పకూడదా? చెప్పొచ్చు, పర్లే. అమ్మ చెప్పట్లేదు. అలా ఏం లేదు కదా. అయితే చెప్పాలి. దాదా అమ్మ బ్లాక్ మెయిల్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది మిర్రర్ కాదు, నేనే మిర్రర్. ఓకే, మీరే మిర్రర్. మరి కాపీ, నాకు కాపీ చేయండి. ఏమైపోయావా ఆంధ్రపూరి? 4 దినాలైంది మనం కలిసి. నిన్ను ఎవడైనా ఏమైనా అన్నాడా చెప్పు, ఆడి తోలు తీస్తా. చెయ్యి చూసినావా ఎంత రఫ్గా ఉందో? మర్చిపోయాను. సూపర్ యా, మంచిగా యాక్సెంట్ కూడా కరెక్ట్ గా పట్టింది. వర్డ్స్ కరెక్ట్ లేదు. అరే తెలుగు నేర్పించమని చెప్పిందని తెలుగు నేర్పిస్తుంది. మీరు అది చూడకండి. ఓకే, వెరీ గుడ్ ఉల్కా, సూపర్. కమ్ హియర్. సో ఈ ఆంధ్ర పోరీని పోరగాడిని మీరు చూడాలి అంటే సినిమా థియేటర్ కి వెళ్ళి మంచిగా మూవీ చూడండి, మస్తు ఉంటదంట. ఉమెన్స్ ఆల్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ ఆడే ముందు ఆంధ్ర పోరీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాము. జోసియా భట్ల గారు, వెల్కమ్. చెట్టు నవ్వినాది గోదారి పొంగినదే, అలుకు తుంకే చేప పిల్ల తుళ్ళినదే, అల్లరి చేసినదే, సంబరమొచ్చి సిన్నారి గుండె
గుండె కోలాటం వాడినదేవో జిందగీ మొత్తం సోపాతిలోనే సొయ్యదప్పిపోతున్నదే. సూపర్ అండి, సూపర్. ఓకే, సో వెల్కమ్ అండి. Thank you సాంగ్స్ very విన్నాము, much. చాలా బాగుంది. ఇందాక అమృతవర్షిని కూడా ఒక పాట మాకు వినిపించింది. అండ్ ఫస్ట్ వచ్చిన సాంగ్ మంచి ఫాస్ట్ బీట్ నంబర్, అలాగే ఒక మెలోడియస్ నంబర్, అండ్ ఇది ఒక హార్ట్ టచింగ్ సాంగ్ లాగా ఉంది. చాలా అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి లక్కీగా. కాకపోతే ఏ సింగర్ కి కూడా ఏసీ వేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అందరిలోనూ గమకాలు తిరుగుతున్నాయి. ఇందాక నా మాటలు విన్నారు. ఎన్నిసార్లు కమింగ్ అప్ కమింగ్ అప్ కమింగ్ అప్ బోల్డ్ సార్లు విన్నాను నేను. మీరు ప్రోగ్రామ్ బాగా ఫాలో 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 అవుతున్నారు. మా ఆవిడ లేకపోతే చూడండి కూడా ఉండదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆడబోతున్నారండి. ఆకాష్ అండ్ మీరు ఇక్కడే ఉంటున్నారు. తప్పకుండా. అండ్ ఉమెన్స్ ఆలింపిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము ఉల్కా. ప్రభాస్. ఏంది పోరికి ఏం రాదు రాదన్నావు, మొత్తం బజార్ నోకి అందరికన్నా ఎక్కువ పాయింట్ సంపాదించేస్తుంది. వాళ్ళకి రాదు. ప్రభాస్ కరెక్ట్ అనుకున్నారా? చూద్దాం. ఐ జస్ట్ సో డార్లింగ్ నా. ఎవరి డార్లింగ్? ఎవరికి డార్లింగ్? డార్లింగ్ మూవీ చూసింది. డార్లింగ్ మూవీ రామ్ రామ్ డార్లింగ్ మూవీ చూసాను. 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. ఉల్కా, మీరందరూ ఉల్కి పడేలాగా చేస్తూనే ఉంది. చెప్పండి ఉల్కా. రాణి ముఖర్జీ. రాణి ముఖర్జీ, చూద్దాం. దట్ ఈస్ త్రిష -6. ఓకే, నెక్స్ట్ చిత్రం. అభినయ. మహేష్ బాబు. ఓకే ఆకాష్, సాధారణంగా హీరోయిన్స్ మేము అడుగుతూ ఉంటాం. లైక్ ఇప్పుడు నేను ఉల్కాని అడుగుతాను. ఉల్కా, మీకు ఏ హీరోతో వర్క్ చేయాలనుంది ఇన్ ఫ్యూచర్? విచ్ హీరో డు యు వాంట్ టు వర్క్? మెనీ వన్ పేరు. ఓన్లీ వన్. యా, టెల్ నో. మహేష్ బాబు. అరే మహేష్ బాబు పోస్ట్ అది ఉంది కదా. సరే, ఇప్పుడు అలాగే ఆకాష్, నీకు ఏ హీరోయిన్ తో యాక్ట్ చేయాలనుంది? నాకా సమంత. అంటే కష్టం అండి, కానీ నేను చిన్నోడిని కదా. పర్వాలేదు, నువ్వు పెద్దగా అయిన తర్వాత కూడా సమంత పెద్దగా పెరగదు. ఓ, ఇది చూడలేదా? చూద్దాం. మహేష్ బాబు రైట్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ పిక్చర్ చూసే ముందు ఈ సాంగ్స్ కంపోజింగ్ విషయంలో ఇన్ఫాక్ట్ స్టోరీ సిట్టింగ్స్ చాలా రోజులు జరిగాయి, వీళ్ళకి వర్క్ షాప్స్ జరిగాయి, అలాగే సాంగ్స్ కూడా రాజు సాంగ్స్ కూడా చాలా రోజులు జరిగాయి. ఓకే, ప్రతి సిచ్యువేషన్ ని డైరెక్టర్ గారు మీకు ఈవెన్ అంటే లక్కీగా అంటే టీమ్ వర్క్ అంటే మాత్రం నాకు తెలిసింది మాత్రం ఈ మూవీతో. ఇప్పటిదాకా 10 మూవీస్ చేసినా కూడా ఇది 11th మూవీ నాకు. బట్ టీమ్ వర్క్ అనేటువంటిది ఏంటనేది బాగా తెలిసింది. ఎందుకంటే ఈవెన్ స్క్రిప్ట్ దగ్గర కూర్చుని తప్ప నుంచి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్ చేయడం, ప్రతి మీటింగ్ లోనూ ఇన్వాల్వ్ చేయడం, అలాగే లిరిసిస్టుల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా తప్పదు ఇంకా అలాగే లిరిసిస్ట్ తో. బట్ టీమ్ వర్క్, అలాగే షూటింగ్ లో పాల్గొనడం, మేమందరం కూడా షూటింగ్ వెళ్ళడం, అలా ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న దాంట్లో కూడా ఈవెన్ రీ రికార్డింగ్ కంప్లీట్ అయింది ఈ మధ్య రీసెంట్ గా. ఆ రీ రికార్డింగ్ టైంలో కూడా ప్రతిదీ వచ్చి కూర్చుని ఈవెన్ నోట్తో సహా మొత్తం అంతా వచ్చి ఇక్కడ ఇలా కాదు ఇలా వస్తే బాగుంటుందేమో చూడండి ప్రతిదీ కూడా. సో ఒక సబ్జెక్ట్ కి ప్రిపేర్ అయినట్టుగా మొత్తంగా అందరూ ప్రిపేర్ అయ్యారు బాగా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఉల్కా. కాజల్ అగర్వాల్. పాప నెక్స్ట్ అమ్మాయికి ఛాన్స్ ఇద్దాం. ఇంకేముంది చెప్పడానికి, అక్కడ అయిపోయింది. చూద్దాం.
ఆన్సర్ ఉల్కా 6 పాయింట్స్. నెక్స్ట్ పిక్చర్. ప్రార్థన. ఎన్టీఆర్. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ చిత్రం. ఉల్కా. అనుష్క. చూద్దాము. -6. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. మీరు బిగినింగ్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మ్యూజిక్ కే కాకుండా స్టోరీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. అంటే అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి కథ. చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఈవెన్ టీనేజర్స్ కానీ, ఈవెన్ పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి కథ. ఓకే ఆకాష్, దీనికోసం స్పెషల్ గా ఏమైనా ఫైట్స్ నేర్చుకోవడం అలాంటివి ఏం చేయలేదా? అంటే ఇది ప్రాపర్ లాంచ్ అంతే ఇదేం కాదండి. ఓకే, ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ అంతే. ఈ ఏజ్ కి తగ్గట్టుగా. ఏజ్ కి తగ్గట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, జెస్సీ గారు వచ్చినందుకు. లవ్లీ సాంగ్. మేము దాన్ని విజువల్ గా కూడా చూడాలనుకుంటున్నాం అతి త్వరలో. థ్యాంక్ యూ అండి. ఓకే ఆకాష్, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలు ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మేము ఆల్రెడీ ఇక్కడ ఇలా పెట్టాం కదా, మొత్తం రోడ్లు తయారు చేసి పెట్టాము. యూ హ్యావ్ టు జస్ట్ లిఫ్ట్ దిస్ ఫ్రమ్ ద సర్కిల్ అండ్ త్రో ద బాల్ ఇన్ ద రోడ్, ఆన్ ద రోడ్. అయిపోయింది. ఈ సర్కిల్ దాటి వెళ్ళకూడదు. ఈ సర్కిల్లో ఉంటూ ఉండగానే చేయాలి ఆ పని. ఇది అయిపోతే మళ్ళీ బంతులు పెట్టుకోవాలి, ఆడాలి. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 90 పాయింట్స్ వచ్చాయి. డిన్నర్ సెట్. One, two, three, go. Stop it! 96 points. And summer special cool jug. Thank you. One, two, three, go.
102 points. Electric rice cooker. ప్రార్థన నీ టార్గెట్ 114 అంటే 19 బంతులు నువ్వు పడేయాలి అందులో. అయితే నువ్వు విన్, లేదంటే ఉల్కా. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18. 108. అయ్యో దా ప్రార్థన ఇలాగా. ఒకే ఒక బంతి డిఫరెన్స్ తో మిస్ అవుతున్నావు నువ్వు. యూ విన్ ట్రావెలింగ్ సెట్, బట్ వెరీ వెల్ ట్రైడ్. చాలా బాగా ఆడావు. అండ్ ఈ రోజు మన ఆంధ్ర పోరి స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ ఆంధ్ర పోరినే. తగిలింది గంకనే పెద్ద జుడి వచ్చిందిరా ఇది నాకెదురు అడి చూడంగానే గుండె కింద పడి మీ రంగ మొహబ్బత్ బండబడే బేహోసైతే మాకు చడి ये चीज है मामा, ये चीज है मामा मस्त बड़े दिल खल्लास అయిపోయి పాగల్ గానే చేస్తున్నారు బై లొల్లికి 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 లొల్లే దిల్ దే బడే. ఓకే, సో ఇట్ వాస్ ఫన్. ఆంధ్ర పోరి టీం ఇక్కడికి వచ్చి మీరు ఆడారు స్టార్ మహిళని, చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర పోరి నీకు కష్టం లేకుండా బట్టలు ఉతకడానికి మేము వాషింగ్ మెషిన్ ఇస్తున్నాము. అండ్ అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్. అది నడిస్తే కాళ్ళకు అడ్డంబడి ఎల్లెల్కెల వండుడే మొక్కుబడి సుమా నాకు ఒక కోరిక సుమా. ఏమిటది? కళ్ళు మూసుకో ప్లీజ్ సుమా, ప్లీజ్ ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ సుమా. నేనేం చేయను ప్లీజ్ సుమా. మీరందరూ ఉన్నారుగా? ఉన్నారు సుమా. నేను ధైర్యంగా కళ్ళు మూసుకుంటున్నాను. ప్లీజ్ సుమా, ప్లీజ్ సుమా. ప్లీజ్ ఇది. ఓకే ఓకే, కళ్ళు మూసుకో. మేమున్నాము, భయపడకండి. మీరేం భయపడద్దు మేడం, మీరేం భయపడద్దు. మరి నేను మీకు పెట్టాను, నాకు కూడా ఇస్తే. నాకు అలాంటి కోరికలే లేవు. ప్లీజ్ సుమా, ప్లీజ్. అంత దూరం నుండి వచ్చాను మీకు. వద్దు సుమా, నాకు ఇది ఆందు. ప్లీజ్ అయితే మాకు ఇటు ఇటు హగ్గు కూడా సుమా. సుమా అమ్మయ్య నా బంగారు తల్లి. ఐ లవ్ యూ సుమా, ఐ లవ్ యూ సుమా. ఈ ఎపిసోడ్ ఇన్స్పిరేషన్ తో రేపటి నుంచి వచ్చే వాళ్ళందరూ ఇలా మొదలెడితే నా ఊరుకుంటాం. మరి మేమే పెట్టాలి, మీకు ఇంకెవరు పెట్టకూడదు. నువ్వు ఎవరు పెట్టకండి. కొంతమంది బాబాలు ఇలా కౌగిలించుకొని ఆశీర్వాదం ఇస్తూ ఉంటారంట. అలా రేపటి నుంచి స్టార్ మహిళ వచ్చిన వాళ్ళందరికీ నేను